అటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారు. నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు, నేను వాళ్ళకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు వయసులో చిన్న నేను ఏం పాపం చేసినా నన్ను ఎందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారు? నాకైతే ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్ టు మీ. మున్సిపాలిటీలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఫీల్ అయ్యి వివేకానంద రెడ్డి గారు మీ తండ్రి గారితో గొడవ పడినారు అనే ప్రచారం. ఇదంతా చెప్తున్నా కదన్నా, ఇదంతా ఈ అప్రూవర్ కట్టుకథలో భాగంగా పుట్టించిన స్టోరీని. ఏ రోజు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మీరు పులివెందుల మున్సిపాలిటీలో పులివెందుల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయి మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ ఫాల్స్, బేస్లెస్. ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ అలిగేషన్స్లో ఇదొకటి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఎట్ట జరుగుతుందన్నా? 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్నా, కడప అండ్ జమ్మమడుగు, అంతే కదా? ఆ రోజు 2017లో కడప జమ్మమడుగు 2 పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ 834 ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో, ఎందుకంటే వచ్చిన 10 నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు. సో ఏ కాన్స్టెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే. మరి కానీ వీళ్ళు అలిగేషన్ ఏముందన్న ఏమైనా అనొచ్చు. అంటే 9 నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంట, 10 పులివెందులలో మాత్రం తక్కువ వచ్చినాయంటే ఎంత అన్యాయం. నన్నే కాదు పులివెందుల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడేట తప్పు. నన్ను అవమానిస్తే పర్వాలేదు, పులివెందుల ఓటర్లను అవమానించాకండి. అట్లెవరు మీకు అట్లా చేయలే. మీరు చూసినారా ఎన్నిక? మీరు అందరూ స్పష్టంగా చూసినారన్నా ఎన్నిక ఎలా జరిగిందో. ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచేరికి ప్రత్యేక విమానాల్లో 4-5 ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొని ఒక 4 కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు డబ్బు ఇచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోడ్ సిస్టమ్ పనిచేసింది. నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి, అప్పుడున్న జేసీ శ్వేత మేడం ఉన్నారు, ఆమెను కలిసి కోడ్ సిస్టమ్ ఈ రకంగా ఉంది మేడం, ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే, కోడ్ సిస్టమ్ కన్నా అమలైతే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు, ఓటరు ఏ పార్టీకి ఓటు వేసినాడు అనేది ఐడెంటిటీ కన్నా బయటకు వస్తే కన్నా అది వాళ్ళకి నష్టం కదా. ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె మీరు ఇంత చదువుకున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు, ఇది సీక్రెట్ ఓటింగ్ కదా, ఎలా బయటకు వస్తుందంటే ఆమెకు నేను వివరించిన. నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగినా అని ఆమె నన్ను అడిగింది. రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలో చేయొద్దని చెప్పినాను. నేను అదే రెమెడీ ఆమెకి ఇచ్చిన. ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది, కానీ హ్యాండ్ బుక్లో ఆ రకంగా ఎక్కడ రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఈ కోడ్కి సంబంధించి హ్యాండ్ బుక్లో ఎక్కడ ఎలక్షన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ మాన్యువల్లో ఎక్కడ ఈ రకంగా లేదు కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది. బట్ అయితే కోడ్ ప్రవేశపెట్టినారు, ప్రత్యేక విమానాలు పెట్టినారు, ఒక్కొక్క ఓటర్కు 20-30 లక్షలు డబ్బులు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చి కోడ్ కూడా ఇచ్చారు. ఈ కోడ్ కౌంటింగ్ రోజు మాకన్నా రిఫ్లెక్ట్ కాకపోతే నువ్వు డబ్బులు వెనక్కి కట్టాలా, నీ మీద కేసులు పెడతాం. ఇది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, రమేష్, రవి వీళ్ళందరూ కలిసి చేసిన ఎలక్షన్. ఈ ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారి మీద కుట్రపూరితంగా, మోసపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా, ధనబలంతో గెలిచిన రవి ఈరోజు మంచోడు, ఆదినారాయణ రెడ్డి మంచోడు, మీకోసం పనిచేసిన మేమంతా చెడ్డోళ్ళు, బ్యాక్ స్టాబర్స్. ఎంత ఘోరం అండి. కేవలం ఈర్ష్య, ద్వేషం, ఓర్వలేనితనం తప్ప మరొకటి కానే కాదు. కోడ్ సిస్టమ్ ద్వారానే వివేకానంద రెడ్డి తనకు ఓటు ఓటేయలేదో తెలుసుకున్నాడు. కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది వివేకానంద రెడ్డి గారు కాదు, టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు కోడ్ సిస్టమ్ అసలు మా పార్టీలో ఎవరికి కోడ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా అవగాహన లేదు. కేవలం పోలింగ్ రోజు ఇది బయటకు వచ్చింది, కొంతమంది ఓటర్స్ ద్వారా బయటకు వచ్చింది. ఈ రకంగా మమ్మల్ని సీక్వెన్స్ రాయమన్నారని చెప్పి రవి పేరు పక్కన 1 రాయమన్నారంట, మిగతా పేర్ల పక్కన వివిధ నెంబర్లు రాయమని చెప్పారంట. అది వాళ్ళ క్యాంపులో ఎక్కడైతే రాజమండ్రిలో పాండిచేరిలో క్యాంపులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి 4-5 సార్లు మాక్ పోలింగ్ చేయించారంట.
చేయించి ఆ సీక్వెన్స్ కన కౌంటింగ్ రోజు కన రాకపోతే దాదాపు 8-9 మంది క్యాండిడేట్లు ఉన్నారు నాకు గుర్తున్నంతవరకు. సో ఆ సీక్వెన్స్ అంటే నీకు ఆ రవి పేరు పక్కన మాత్రమే ఒకటి ఉండాలా, మిగతా పేర్ల పక్కన ఆ సీక్వెన్స్ కన్నా వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చింటారు కదా, 1 2 3 4 5 అనో లేకుంటే 5 4 2 2 1 అనో డిఫరెంట్ పర్మిటేషన్స్ ఇచ్చింటారు. అది కన్నా రిసింపుల్ కాకపోతే ఆ కోడ్ ఎవరికైతే అసైన్ చేసి ఉంటాడో ఆ ఓటర్ను వేధిస్తాం, డబ్బులు వెనక్కి రాబడతాం అనేది వీళ్ళు చేసిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ కారణంగా వివేకానంద రెడ్డి గారు ఓడిపోయినారు తప్ప ఇది ఈ రకంగా ధనబలంతో కోడ్ వలన లేకుంటే వీళ్ళు అంటే మీరు కన్నా మా కోట వేయకపోతే తప్పుడు కేసులు పెడతామను ఈ రకంగా కాకపోతే ఎవరు బ్యాక్ స్టాప్ చేసింది కాదు. అది స్పష్టంగా అంటే చెప్పా కదా ఇందాక, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఏ ఆర్ఫన్. ఎవడో మీద నింద చేయాలా, అవినాష్ కన్వీనియంట్గా ఉన్నాడు